18 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించినటువంటి ఆయేషా మీరా హత్య కేసులో సిబిఐ దర్యాప్తు ఆ నివేదికని హైకోర్టుకి ఇవ్వడం, కింద కోర్టుకి ఇవ్వడం, ఆ పై కోర్టులోనేమో ఆ నివేదిక మాకు ఇవ్వండి అని ఆయేషా మీరా తల్లి అడగటం, కింద కోర్టులో తీసుకోమని చెప్పడం ఇవన్నీ జరిగినాయి. అదొక వైపున వస్తోంది. అయితే సుగాలి ప్రీతి ఉదంతం ఏమయ్యింది, సిబిఐ దర్యాప్తు అంటూ పవన్ కళ్యాణ్ పదే పదే డిమాండ్ చేశారు. యాక్చువల్గా సుగాలి ప్రీతి చనిపోయింది 2014-19 బాబు గారు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే. అప్పట్లో వాళ్ళు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆ నిందితులు వైసీపీలోకి చేరారు. కాబట్టి అది వైసీపీనే హత్య చేయించిందన్నటువంటి కోణంలో పవన్ కళ్యాణ్ 5 ఏళ్ల పాటు మాట్లాడుతూ వచ్చారు. సిబిఐ దర్యాప్తు అడిగితే ప్రభుత్వం కూడా ఒప్పుకుంది సిబిఐ దర్యాప్తు చేయించడానికి. అయితే సిబిఐ దర్యాప్తు జరగలేదు. మేము అధికారంలోకి రాగానే చేయిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఇదే కూటమి అధికారంలో ఉంది. సుగాలి ప్రీతి కేసు అసలు ఏడాది అయిపోయింది. ఏమైందో తెలియదు. విచారిస్తున్నారా, విచారించట్లేదా, సిబిఐ ఇన్వాల్వ్ అయిందా, ఇన్వాల్వ్ కాలేదా, ఎక్కడ వేసిన గొంగళ అక్కడ ఉంది, అసలు ఇప్పుడు మాట్లాడట్లేదు. సుగాలి ప్రీతి అన్యాయం అన్నటువంటిది ఇక్కడే విచిత్రమైనటువంటి పరిణామం అనమాట. మరి ఏం జరుగుతుందో చూడాలా.